అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఉన్నది ఈస్టర్న్ ఘాట్స్ లోని ఎత్తైన పర్వతమైన మహేంద్రగిరి పైన. ఈ మహేంద్రగిరి హైట్ ఎంతో తెలుసండి మీకు? మహేంద్రగిరి హైట్ వచ్చేటప్పటికి 4925 అడుగులు. ఇది మన ఈస్టర్న్ ఘాట్స్ లోనే హైయెస్ట్ మౌంటైన్. మన వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి సైకిల్ మీద మహేంద్రగిరికి వచ్చిన ఫస్ట్ పర్సన్ గా నాకైతే పేరు వచ్చిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మన గోదావరి జిల్లాల నుంచి ఎవరు కూడా ఈ మహేంద్రగిరి వైపు అయితే రాలేదు. వచ్చినా సరే ఏ బైక్ మీద వచ్చుంటారేమో గానీ సైకిల్ మీద అయితే మాత్రం అస్సలు రాలేదు. నేను మహేంద్రగిరి కొండపై దాకా రాలేదు గానీ కనీసం మహేంద్రగిరి టోల్ గేట్ దాకా వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ 6 కిలోమీటర్లు మాత్రమే. 6 కిలోమీటర్లే అంటున్నావు కదా, కొండపైకి ఎందుకు వెళ్ళలేకపోయావంటే ఇక్కడ ఘాట్ రోడ్ అంత భయంకరంగా ఉంది. మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, వీడియోలు బట్టి అర్థమవుతుంది. ఈ కొండపైకి నేను రావడానికి పడిన తిప్పులు అంతా ఇంత కాదండి బాబు. 2 రోజులు పట్టింది టోల్ గేట్ దగ్గరికి రావడానికి. అందుకని చెప్పి సైకిల్ నేను టోల్ గేట్ దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గర పెట్టేశాను. కానీ చిన్న బాధ ఏంటంటే మన నర్సాపురం నుంచి ఆంధ్ర సైకిల్ రైడ్ స్టార్ట్ చేసి 34 డేస్ అయింది. ఇవాళ 35th డే. అయినా సరే మన నర్సాపురంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేను ఇలా సైకిల్ రైడ్ స్టార్ట్ చేశారన్న విషయం ఎవరికీ తెలియదు. ఇప్పటికి నేను 1100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. అందులో ఒక 50 కిలోమీటర్లు ట్రెక్కింగ్ మాత్రమే ఉంది. అదేంటి ఆంధ్ర సైకిల్ రైడ్ అన్న ఒడిశాలో ఉన్న మహేంద్రగిరికి అయితే ఎందుకు వచ్చావు అని మీ డౌట్ పడితే గనక దానికి ఆన్సర్ చెప్తున్నాను వినండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాకుళంలో ప్రవహించే మహేంద్ర తనయ నది ఈ మహేంద్రగిరి నుంచే దారులుగా ఏర్పడి నది కింద ప్రవహిస్తూ మన శ్రీకాకుళం వస్తుంది. అదొక రీజన్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4 దేవాలయాలకి ఈ కొండపైన ఉన్న ఒక దేవాలయానికి ద్వాపర యుగానికి ఒక లింక్ అయితే ఉంది. ఆ లింక్ అనేది నేను వీడియోలో చెప్పను. ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా మహేంద్రగిరి అని. ఆ వీడియోలో అయితే చూడండి. ఒక ట్రావెలర్ అన్న తర్వాత ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని అదే నా ప్రయత్నం. ఈ ప్రయత్నం గురించే నేను ఇంత దూరం వచ్చాను. నా కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే డూ ఫాలో, డూ సబ్స్క్రైబ్ ట్రావెలర్ SRK.